వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. తాజ్ గ్రూప్కి సంబంధించిన హోటల్స్ ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇవన్నీ కూడా 5 స్టార్కి సంబంధించిన హోటల్స్ కాబట్టి అంత పెద్ద పెద్ద వాళ్ళే వెళ్తూ ఉంటారు. అండ్ అన్నీ కూడా అఫోర్డబుల్ అస్సలు ఉండవు. అంటే వివిఐపీస్ ఇట్లాంటి వాళ్ళు మాత్రమే వెళ్ళి అక్కడ బిజినెస్కి సంబంధించిన డీలింగ్స్ కావచ్చు, అట్లాగే కార్పొరేట్ స్థాయిలో ఏవైతే డిస్కషన్స్ ఉంటాయో లేకపోతే ఎక్కడైనా మీటింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇట్లాంటి తాజ్కి సంబంధించిన హోటల్స్లోనే జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు తాజ్ బంజారా హోటల్ని జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఇది ఒక్కసారిగా కలకలం క్రియేట్ చేస్తున్నటువంటి వార్త. బికాజ్ ఇంత పెద్ద హోటల్ని సీజ్ చేశారు అధికారులు. ఇంత పెద్ద హోటల్ని సీజ్ చేయడానికి అతిపెద్ద రీజన్ ఉండాలి కదా అంటే ఎస్, దానికి సంబంధించిన రీజన్ అదే చెప్తున్నారు. యాక్చువల్లీ ఈ తాజ్ బంజారాకి సంబంధించిన హోటల్కి అయితే అధికారులు చాలా టైమ్స్ నోటీసులు కూడా జారీ చేసిండ్రు. అదేంటి అంటే 2 సంవత్సరాలుగా ఈ తాజ్ బంజారాకు సంబంధించిన హోటల్ యజమానులు పన్ను చెల్లించలేదు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా అసలు దానికి సమాధానం కూడా ఇవ్వలేదు. ఎన్నిసార్లు నోటీసులు ఇవ్వాలి ఏంటి ఆన్సర్ చెయ్యండి అంటే కూడా ఎవరు కూడా పెద్దగా రెస్పాండ్ కాలేదు. కాబట్టి ఆఖరికి రెడ్ నోటీసులు సైతం జారీ చేశామని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. సో రెడ్ నోటీస్ అంటే ఇంకా దాని తర్వాత సీజ్ మాత్రమే ఉంటుంది. సో ఈరోజు అధికారికంగా తాజ్ బంజారా హోటల్ని అధికారులు వచ్చి సీజ్ చేసిన పరిస్థితి. మరి పన్ను ఎంత ఉంది, వీళ్ళు చెల్లించాల్సిన పన్ను ఎంత అంటే 2 సంవత్సరాలుగా 1,40,00,000 రూపాయల పన్ను వాళ్ళు పెండింగ్లో పెట్టారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఎంత పెద్ద హోటల్ అయినా సరే 1,40,00,000 అంటే మాటలు కాదు. జిహెచ్ఎంసీకి సంబంధించిన బడ్జెట్ మనం చూసినా కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి అధికారులు లోటు బడ్జెట్ ఉంది, బడ్జెట్ చాలా తక్కువ పడుతోంది, జిహెచ్ఎంసీలో డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా ఉంటాయి. సో ఇట్లా పన్ను చెల్లిస్తేనే డెవలప్మెంట్ కార్యక్రమాలు అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అట్లాంటిది ఇంతింత పెద్ద హోటల్స్ ఏవైతే ఉన్నాయో 2 సంవత్సరాలు కూడా పన్ను చెల్లించకపోతే 1,40,00,000 రూపాయలు వాళ్ళు పెండింగ్లో పెట్టారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా సిచ్యువేషన్ ఉందో. అంటే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనేది ఏది చూడకుండా ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో కూడా మనం చూసాం 5 స్టార్ హోటలా, 3 స్టార్ హోటలా, 7 స్టార్ హోటలా ఇవన్నీ కూడా పక్కన పెడితే ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కూడా రైడ్లు చేసినప్పుడు ఇట్లాంటి పెద్ద పెద్ద హోటల్స్లో కూడా కుళ్ళిపోయిన కూరగాయలు అనుకోండి, మసాలా దినుసులు అనుకోండి, లేకపోతే చికెన్ మటన్ ఇట్లాంటివి అన్నీ కూడా కుళ్ళిపోయి ఒక 2 నెలలు 3 నెలల నుంచి కూడా వాటినే ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టి కస్టమర్లకు అందిస్తున్నారు అని అంటే చెప్పుకోవడానికే పెద్ద హోటల్స్, కానీ వీళ్ళు అన్నీ కూడా ఇట్లాంటివే అంటే ఏది కూడా ప్రాపర్గా ఉండట్లేదు అనేది ఇప్పుడు మరోసారి రుజువైనట్టు అయింది. అయితే చాలామంది అయితే తాజ్ బంజారాకు సంబంధించిన హోటల్లో చాలామంది వెళ్తూ ఉంటారు. మరి బిజినెస్ బాగానే అవుతున్నట్టు అనిపిస్తుంది. అయినా సరే మరి పన్ను చెల్లించకపోవడానికి రీజన్ ఏంది? నోటీసులు ఇచ్చినా కూడా స్పందించకపోవడానికి రీజన్ ఏంది? 2 ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు పన్ను చెల్లించట్లేదు అని అంటే ఎన్నిసార్లు అధికారులు చెప్పినా రెస్పాండ్ కాకపోతే మరి అధికారులు తీసుకున్న డిసిషన్ ఒక రకంగా కరెక్టే అనుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రొసీజర్ ఏముంటుంది అంటే ఇప్పుడు 1,40,00,000 రూపాయలు ఒకవేళ వీళ్ళు చెల్లించేస్తే ఆ తర్వాత హోటల్ ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు అధికారికంగా జిహెచ్ఎంసీ అధికారులు వెళ్ళి ఇప్పుడు హోటల్ని అయితే సీజ్ చేశారు. మళ్ళీ అందులో ఉన్నటువంటి స్టాఫ్ పరిస్థితి ఏంది, అందులో ఎంతమంది అక్కడ హోటల్లో స్టే చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? చాలామంది టూరిస్టులు కూడా ఆ హోటల్లో ఉండి ఉంటారు. మరి ఈ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక గందరగోళమైన పరిస్థితి కూడా డెఫినెట్లీ ఆ హోటల్లో కనిపించినట్టుగా మనకైతే అర్థమవుతోంది. సో ఒకేసారి తాజ్ బంజారా హోటల్ని సీజ్ చేసే ముందు మాత్రం యజమానులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ తర్వాత ఎవరైతే ఆ హోటల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకో దారి చూసుకొని వేరే వేరే హోటల్స్కి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఎవరైతే అందులో వర్క్ చేస్తున్న వాళ్ళ ఉన్న పరిస్థితి మాత్రం అత్యంత దారుణం. బికాజ్
అది 5 స్టార్కి సంబంధించిన హోటల్ కాబట్టి, అండ్ తాజ్ బంజారా మంచి పేరు అండ్ ఒక బ్రాండ్ ఉన్నటువంటి హోటల్ వాళ్ళే ఇట్లాంటివి చేస్తే మరి ఎట్లా అనేది కూడా పబ్లిక్ మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో పైన పటారం లోన లుటారం అన్న టైప్లో ఇట్లాంటివి అయితే డెఫినెట్లీ ఇంత పెద్ద బ్రాండ్ ఉన్నటువంటి హోటల్ అయితే చేయకూడదు అనే ఒపీనియన్ కూడా చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో తాజ్ బంజారాకు సంబంధించిన హోటల్ని సీజ్ చేశారు అనగానే ఈ వార్త పెద్ద ఎత్తున వైరల్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. బట్ ఇట్లా ఏ పెద్ద హోటల్ అయినా సరే, లేకపోతే ఇంకెవరున్నా సరే, ఇట్లాంటి లిస్ట్లో ఇంకెవరున్నా సరే, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మరి సిటీ వ్యాప్తంగా ఇట్లాంటి హోటల్స్ అనుకోండి, లేకపోతే పన్ను ఎగ్గొట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇదే విధంగా ట్రీట్ చేస్తాము అనే ఒక మెసేజ్ మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు పంపించినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది ఈ ఇన్సిడెంట్ తర్వాత.